హలో స్టూడెంట్స్, లైవ్ ప్రీమియర్కి అయితే వెల్కమ్. మనం అదే ప్రీమియర్స్ని కంటిన్యూ చేస్తున్నాము. 1 మార్క్ క్వశ్చన్స్ అయితే ఆల్రెడీ చెప్పాం కదా. ఐపీ సిరీస్లో భాగంగా 1 మార్క్ క్వశ్చన్స్ అయితే కంటిన్యూ చేస్తున్నాము. దాంట్లో మనకున్న నెక్స్ట్ చాప్టర్ వచ్చి ఈక్విలిబ్రియం. మీకు ఏ డౌట్స్ ఉన్నా కూడా కామెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. సో మీ ప్రిపరేషన్ అయితే పర్ఫెక్ట్గా జరిగితేనే 85/85 వచ్చే పాసిబిలిటీ ఉంది. టిల్ ది ఎండ్ ఆఫ్ ద ప్రిపరేషన్, అంటే టిల్ ది ఎండ్ ఆఫ్ ది ఎగ్జామ్, అంటే 17th ఎగ్జామ్ 16th వరకు కూడా ప్రాపర్గా ఛానల్ని అయితే ఫాలో అవ్వండి. ఈ ఛానల్ డెఫినెట్గా మీకు హెల్ప్ అవుతుంది. సో ఈ ఛానల్లో కంటెంట్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి, వీలైతే మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి. ఓకేనా? సో స్టార్ట్ చేద్దాం. ఈక్విలిబ్రియం అంటే మనకి కెమికల్ ఉంది, అలాగే అయానిక్ ఈక్విలిబ్రియం ఉంది. దీంట్లో ఫస్ట్ క్వశ్చన్, pH ఆఫ్ అ సొల్యూషన్ ఆఫ్ హైడ్రోక్లోరిక్ యాసిడ్ ఇస్ 4. వాట్ ఈస్ ద మొలారిటీ? అంటే ఏమన్నాడు? pH 4 అన్నాడు. అంటే మొలారిటీ అంటే కాన్సన్ట్రేషన్, ఎవరిది? H+ అయాన్ కాన్సన్ట్రేషన్. pH 4 ఉంటే ఎంత అవుతుంది? అది 10⁻⁻⁴ మోలార్ కాబట్టి, సో దట్ ఈస్ గోయింగ్ టు బి 0.0001. దట్ ఈస్ ఆప్షన్ 3 is the correct answer. Now, the strong conjugate base in the following. First of all, మీకు ఒకటి తెలియాలి, every weak acid has a strong conjugate base and every strong acid has a weak conjugate base. ఓకేనా? అకార్డింగ్ టు బ్రౌన్స్టర్-లౌరీస్ థియరీ. సో జనరల్గా చూసుకుంటే ఫస్ట్ ఆప్షన్లో ఉన్న కరస్పాండింగ్ యాసిడ్స్ రాద్దాం. కరస్పాండింగ్ యాసిడ్ ఏంటి? NO3- కాంజుగేట్ బేస్కి కరస్పాండింగ్ యాసిడ్ ఏంటి? HNO3. Cl- అయితే HCl, SO4 2- అయితే H2SO4. అదే ఎసిటిక్ యాసిడ్కి అయితే ఎసిటేట్కి అయితే CS3COOH. ఇవి మనకి కరస్పాండింగ్ కాంజుగేట్ బేస్కి కరస్పాండింగ్ యాసిడ్స్ అండి. ఓకేనా? సో దీంట్లో ఈ 3 ఇనార్గానిక్ యాసిడ్స్ స్ట్రాంగ్ యాసిడ్స్, ఆర్గానిక్ యాసిడ్ ఆబ్వియస్లీ వీక్ యాసిడ్. ఓకేనా? సో దీని కాంజుగేట్ బేస్ ఏమవుతుంది? స్ట్రాంగెస్ట్ CH3COO-. నెక్స్ట్, వెన్ NH4Cl ఈజ్ యాడెడ్ టు NH4OH సొల్యూషన్, డిసోసియేషన్ ఆఫ్ అమోనియం హైడ్రాక్సైడ్ ఈజ్ రెడ్యూస్డ్. ఇట్ ఈస్ డ్యూ టు విచ్ ఎఫెక్ట్? దట్ ఈస్ డ్యూ టు కామన్ అయాన్ ఎఫెక్ట్. ఎలాగో చూద్దామా ఒకసారి. అంటే వాడు ఏమన్నాడంటే NH4OH ఉంది. NH4OH ఎలా డిసోసియేట్ అవుతుంది? NH4+ అండ్ OH-. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు అర్థం కావాల్సింది, ఇది ఒక వీక్ బేస్. దీనికి వాడు ఏం యాడ్ చేశాడు చూడండి, NH4Cl యాడ్ చేశాడు, అమోనియం క్లోరైడ్ యాడ్ చేశాడు. సో అమోనియం క్లోరైడ్ కానీ యాడ్ చేస్తే, అమోనియం క్లోరైడ్ అనేది ఇట్ ఈస్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ అ సాల్ట్. ఏ సాల్ట్ అయినా ఇట్ ఈస్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ అ స్ట్రాంగ్ ఎలక్ట్రోలైట్. అంటే కంప్లీట్గా డిసోసియేట్ అవుతుంది. NH4+ అండ్ Cl- డిసోసియేట్ అవుతుంది. అంటే ఇది అమోనియం, ఇది అమోనియం. మీరు ఎప్పుడైతే ఒక స్ట్రాంగ్ ఎలక్ట్రోలైట్ని ఒక వీక్ ఎలక్ట్రోలైట్కి యాడ్ చేస్తే, సో వీక్ ఎలక్ట్రోలైట్ యొక్క డిగ్రీ ఆఫ్ డిసోసియేషన్ ఫర్దర్గా సప్రెస్ అయిపోతుంది. అండ్ ప్రొవైడెడ్ దిస్ సాల్ట్ మస్ట్ హ్యావ్ అ కామన్ అయాన్ టు దట్ ఆఫ్ వీక్ బేస్. ఆ వీక్ ఎలక్ట్రోలైట్కి సాల్ట్కి ఒక కామన్ అయాన్ ఉండాలి. ఆ ఎఫెక్ట్నే మనం కామన్ అయాన్ ఎఫెక్ట్ అంటాం. అదే మనకి ఆప్షన్ 1 అనేది కరెక్ట్ ఆన్సర్. ఫాలో అవుతున్నారు అనుకుంటా. ఓకేనా? ఆన్సర్ తెలిస్తే కామెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. 4th one, ఫాలోయింగ్ రియాక్షన్స్ ఈజ్ అట్ ఈక్విలిబ్రియం. రైట్, ఎక్స్ప్లెనేషన్ కాబట్టి ప్రతి ఆన్సర్ అక్కడ కనిపిస్తూ ఉంటుంది, బట్ స్టిల్ ఎంగేజ్ చేయడానికి అడుగుతూ ఉంటా, అంతకుమించి ఏం కాదు. సో ఫాలోయింగ్ రియాక్షన్ ఈజ్ అట్ ఈక్విలిబ్రియం. Fe3+ and SCN- gives you FeSCN2+ complex. In the above reaction, color intensity of red color can be increased by, first one, addition of oxalic acid which react with Fe3+, addition of Hg2+ ions which react with SCN-, addition of KSCN. రెడ్ కలర్ ఇంటెన్సిటీ కెనాట్ బి చేంజ్డ్. రెడ్ కలర్ ఇంటెన్సిటీ చేంజ్ అవుతుంది కాబట్టి 4th ఆప్షన్ అనేది రూల్డ్ అవుట్. 4th ఆప్షన్ తీసుకోవాల్సిన పని లేదు. ఒకవేళ మీరు ఆక్సాలిక్ యాసిడ్ యాడ్ చేస్తే ఈ Fe3+ అయాన్స్తో రియాక్ట్ అయిపోతే Fe3+ అయాన్స్ అనేవి తగ్గిపోతాయి, అదేనా కాదు? సో బట్ మనకేంటి, రెడ్ కలర్ ఇంటెన్సిటీ అనేది పెరగాలి. రెడ్ కలర్ ఇంటెన్సిటీ అనేది పెరగాలంటే ఫార్వర్డ్ రియాక్షన్లోకి రియాక్షన్ అనేది జరగాలి. ఎందుకంటే ఈ కాంప్లెక్స్ ఏదైతే ఫామ్ అయిందో అది డీప్ రెడ్ కలర్. పాయింట్ అర్థమవుతుందా? అదే Fe3+ అనేది ఎల్లో కలర్. అదే మీకు SCN- అక్కడ రాస్తే కనిపిస్తలేదు, ఒక్కసారి చెక్ చేయనివ్వండి. ఓకే ఫైన్. ఇక్కడ ఇది SCN+ అనేది కలర్లెస్, అసలు దానికి కలర్ ఉండదు. SCN- కలర్ ఉండదు కాబట్టి కలర్లెస్. అంటే మీరు కానీ
ఆక్సాలిక్ యాసిడ్ యాడ్ చేస్తే Fe3+ అయాన్స్తో రియాక్ట్ అయిపోయి మీకు రియాక్షన్ ఏమైపోతుంది, బ్యాక్వర్డ్ రియాక్షన్ ఫేవరబుల్ అవుతుంది, డీప్ రెడ్ కలర్ ఇంటెన్సిటీ తగ్గిపోతుంది. మనకు కలర్ ఇంటెన్సిటీ పెరగాలంటే KSCN యాడ్ చేశారనుకోండి, ఇది ఎలా డిసోసియేట్ అవుతుంది, ఈ KSCN K ప్లస్ SCN మైనస్, అంటే మీరు KSCN యాడ్ చేయటం వల్ల SCN మైనస్ అయాన్ యొక్క కాన్సన్ట్రేషన్ పెరుగుతుంది, దానివల్ల ఈక్విలిబ్రియం అనేది ఫార్వర్డ్ డైరెక్షన్లోకి మూవ్ అవుతుంది. సో ఫార్వర్డ్ డైరెక్షన్లోకి మూవ్ అవుతుంది కాబట్టి మీకు రెడ్ కలర్ ఇంటెన్సిటీ పెరుగుతుంది. కాబట్టి ఆప్షన్ 3 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. అర్థమైందా? సో ఈక్విలిబ్రియం చాప్టర్ అనేది జనరల్గా ఫిజికల్ కెమిస్ట్రీ కాబట్టి న్యూమరికల్స్ ఉంటాయి, కొంచెం టైం తీసుకుంటుంది, ఓపిక్గా వినండి చివరి వరకు. రైట్, ఈరోజు మనం ఆల్మోస్ట్ 1 మార్క్ క్వశ్చన్స్ మెజారిటీ మోస్ట్ ఆఫ్ ద క్వశ్చన్స్ అనేవి కవర్ చేయడానికి అయితే ట్రై చేస్తున్నాం. కాబట్టి నాతో పాటు ఈరోజు 1 మార్క్ క్వశ్చన్స్ ప్రిపరేషన్ ఫినిష్ చేసేసారు అనుకోండి, దట్ వుడ్ బి బెటర్. ఓకే, KSP అంటే సాల్యుబిలిటీ ప్రొడక్ట్ మీద ఇచ్చాడు. ఆఫ్ అ స్పేరింగ్లీ సాల్యుబుల్ సాల్ట్ AB2 is 4 into 10 power minus 12. The solubility of the salt is, what is the solubility of the salt? మనకి ఇచ్చిన సాల్ట్ ఏంటి, AB2. AB2 ఎలా డిసోసియేట్ అవుతుంది, A2+ అండ్ 2B-. సార్ నేను 2+ ఆర్ +2 ఎలా రాసుకున్నా ఒకటే. దీని సాల్యుబిలిటీ S అనుకుంటే దీని సాల్యుబిలిటీ 2S అవుతుంది. అంటే KSP ఎక్స్ప్రెషన్ ఏమవుతుంది, కాన్సన్ట్రేషన్ ఆఫ్ A2+ ఇంటూ కాన్సన్ట్రేషన్ ఆఫ్ B- హోల్ స్క్వేర్. సో ఇదేమవుతుంది S, ఇది 2S హోల్ స్క్వేర్ అంటే 4S3. ఈ KSP వాల్యూ ఎంత ఇచ్చాడు, KSP వాల్యూ ఎంత ఇచ్చాడు నాన్న, 4 into 10 power minus 12, అంతేనా. 4 into 10 power minus 12 ఇచ్చాడు. 4 గెట్స్ క్యాన్సిల్. S is equal to ఏమవుతుంది, S is equal to అంటే S³ కదా, సో S is equal to 10 power minus 12 whole raised to 1/3 కాబట్టి 1 into 10 power minus 4 molar of. అంటే ఏ ఆప్షన్ అది, ఆప్షన్ 4 is the answer for that. అర్థమవుతుందా లేదా? సో ఇది 5th క్వశ్చన్. ఓకేనా. సో నెక్స్ట్, an aqueous solution of ammonia consists of. అమోనియాని వాటర్లో డిజాల్వ్ చేస్తే, అమోనియాని వాటర్లో డిజాల్వ్ చేసామండి, అమోనియాని వాటర్లో డిజాల్వ్ చేస్తే ఏమొస్తుంది, NH4+ అండ్ OH-. ఎందుకంటే ఇట్ విల్ ఫార్మ్ NH4OH. అమోనియం హైడ్రాక్సైడ్ ఫార్మ్ చేస్తుంది కాబట్టి నీకేంటంటే NH4+ OH- ఉంటాయి. కాబట్టి ఆప్షన్ 4 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఏముంది, pH ఆఫ్ 0.05 molar H2SO4 సొల్యూషన్. ఏమన్నాడు, pH ఆఫ్ 0.05 molar H2SO4 సొల్యూషన్ ఎంత అంటున్నాడు. రైట్, కాన్సన్ట్రేషన్ ఇచ్చాడండి, కాన్సన్ట్రేషన్ ఇచ్చాడు, H2SO4 అన్నాడు. H2SO4 అంటే ఎలా డిసోసియేట్ అవుతుందండి, 2H+ అండ్ SO4 2-. అంటే 2H+ అయాన్స్ ఉన్నాయి. అంటే 2H+ అయాన్స్ ఉన్నాయంటే అక్కడ H+ అయాన్ కాన్సన్ట్రేషన్ ఏమవుతుంది, 2 into అంటే కాన్సన్ట్రేషన్ ఎంత ఇచ్చాడు, 0.05 మోలారే కదా, అంటే 0.05 అంటే ఈజ్ ఈక్వల్ టు 0.1. అంటే 0.1 అంటే 10 power minus 1. 10 power minus 1 అంటే pH ఎంత అవుతుంది, 1. pH is going to be equal to 1. సో ఆప్షన్ ఏమవుతుంది, 2 is the correct answer for that. అర్థమవుతుందా? నెక్స్ట్ 8th క్వశ్చన్ చూడండి. ఇఫ్ ది, ఇది కొంచెం క్లియర్ చేసుకుందాము, ఎందుకంటే 8th క్వశ్చన్ కూడా న్యూమరికలే కదా, సాల్వ్ చేయాలి కాబట్టి. రైట్, అయానిక్ ఈక్విలిబ్రియం క్వశ్చన్స్ కొంచెం లాజికల్గా ఆలోచిస్తే ఈజీగా ఉంటాయి. మోలార్ సాల్యుబిలిటీ ఆఫ్ జర్కోనియం ఫాస్ఫేట్ Zr3PO4 taken 4 times is S. Solubility product, that is KSP of zirconium phosphate. అక్కడ ఫార్ములా ఇచ్చాడు వాడే, జర్కోనియం ఫాస్ఫేట్ Zr3PO4 taken 4 times. ఇది ఎలా డిసోసియేట్ అవుతుందో ఫస్ట్ రాసుకోండి. 3 moles ఉంది, 3 Zr4+ అండ్ 4 PO4 taken 3-. అంటే దీని సాల్యుబిలిటీ 3S అయితే దీని సాల్యుబిలిటీ 4S అవుతుంది. అర్థమవుతుందా అంటే, అంటే అక్కడ ఏమొస్తుంది, KSP ఈజ్ ఈక్వల్ టు 3S హోల్ క్యూబ్ అండ్ 4S హోల్ రేస్ టు 4. అంటే 3S హోల్ క్యూబ్ అంటే 27S3, ఇదంతా ఇంటూ దిస్ ఈజ్ నథింగ్ బట్ 4 raised to 4 అవుతుంది, అంతేనా.
సో ఓవరాల్ సాల్వ్ చేసేస్తున్నాను, ఇంకెందుకు 4:4 అని పెట్టుకుంటాను లేకపోతే. ఓకే, 4:4 ఇంటూ S⁴4 అంటే S⁴7 ఇది 6912 అంటే ఇది మనకు వచ్చేది KSP. ఓకేనా? అండ్ అక్కడ ఏమి ఇచ్చారు చూడండి, KSP 6912 S⁴7 అంటే ఇది సెకండ్ ఆప్షన్ అనమాట. 8th క్వశ్చన్కి ఆన్సర్ ఏమవుతుంది? సెకండ్ ఆప్షన్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ ఏంటో చూద్దామా. 9th క్వశ్చన్ ఏమి ఇచ్చారు చూడండి. 9th క్వశ్చన్ ఏమన్నాడు, ఫర్ అ రివర్సిబుల్ రియాక్షన్ if the concentration of the reactants is increased, the equilibrium constant of the reaction. For a reversible reaction, concentration of the reactant increases. What is the equilibrium constant? Remember, equilibrium constant K అనేది it is not influenced by concentration of the reactants. Equilibrium constant K అన్న, KP ఇచ్చిన, KC ఇచ్చిన ఏదైనా కూడా which is not influenced by concentration of the reactants. So it remains constant, it will not change. Next మనకి ఏమి ఇచ్చాడు, pKa of acetic acid అన్నాడు. ఏమన్నాడు? pKa of acetic acid and pKb of ammonium hydroxide respectively are 4.76 and 4.75 respectively. What is the pH of ammonium acetate solution? Ammonium acetate అంటే CH3COONH4. So moreover, it is the salt of వీక్ యాసిడ్ ప్లస్ వీక్ బేస్. అయితే మనకి అక్కడ ఏమన్నాడు, ఎసిటిక్ యాసిడ్ పీకేఏ వాల్యూ ఇచ్చాడు, అలాగే పీకేబీ వాల్యూ ఇచ్చాడు. మనకు ఒక సాల్ట్ ఆఫ్ వీక్ యాసిడ్ అండ్ వీక్ బేస్ ఇచ్చేటప్పుడు ఆ సాల్ట్ హైడ్రోలైసిస్ ఫార్ములా మాత్రమే మనం వాడాలి. సో ఆ సాల్ట్ హైడ్రోలైసిస్ ఫార్ములా మనకి ఏమవుతుంది, pH is equal to 7 plus half of pKa minus pKb అవుతుంది. 7 plus half of pKa ఎంత ఇచ్చాడు, 4.76, అది 4.75 అంటే 7 plus half of it will be 0.01 అంటే 0.01 divided by 2, so it is 7.005, almost close to the 7. So pH is equal to 7.005. So option 2 is the answer for that. Okay na? So 10th question kuda clear ayindi anukunta. Now, which among the following salt solution is basic in nature annadu? Basic nature lo unde salt evaru? Ammonium chloride, ammonium sulfate, ammonium nitrate, sodium acetate. Sodium acetate ante CH3COONA and it is a salt of CH3COOH plus NaOH. CH3COOH అనేది weak acid, NaOH అనేది strong base. A salt of weak acid and strong base is always basic in nature. అదే salt of weak base and strong acid అనుకోండి, that is acidic in nature. అర్థమవుతుందా? అదే salt of strong acid strong base అన్నాడు అనుకోండి, అది న్యూట్రల్ అవుతుంది. ఓకే, సో ఇక్కడ మనకి బేసిక్ అన్నాడు కాబట్టి సోడియం ఎసిటేట్ ఇస్ ది ఆన్సర్. సో 11th వన్ ఏంటంటే ఆప్షన్ 4 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ ఫర్ దట్. 12th వన్ చూడండి, అబ్జర్వ్ ది ఫాలోయింగ్ ఈక్విలిబ్రియం ఎట్ T Kelvin, H2 plus I2 reversible with 2Hi. Which one of the following does not disturb the above equilibrium at constant volume? Constant volume దగ్గర ఏది మనకి డిస్టర్బ్ చేయదు అన్నారు. కాన్స్టెంట్ వాల్యూమ్ దగ్గర ఎడిషన్ ఆఫ్ ఇనర్ట్ గ్యాస్ అనేది ఇట్ విల్ నాట్ ఎఫెక్ట్ ద ఈక్విలిబ్రియం. దాంట్లో ఎడిషన్ ఆఫ్ ఇనర్ట్ గ్యాస్ ఏ ఆప్షన్ ఉంది, ఆప్షన్ 4లో ఉంది. సో ఆప్షన్ 4 ఇస్ ది కరెక్ట్ ఆన్సర్ ఫర్ దట్. నెక్స్ట్ ఏమన్నాడు, solution of 0.1 normal NH4OH and 0.1 normal NH4Cl has pH of 9.25, then find out pKb of NH4OH అన్నాడు. మనకేమో బేస్ కాన్సన్ట్రేషన్ ఇచ్చాడు, యాజ్ వెల్ యాజ్ ఇక్కడ సాల్ట్ కాన్సన్ట్రేషన్ ఉంది. బేస్ ఉంది, సాల్ట్ ఉంది. అయితే మనకు కావాల్సింది పీకేబీ. అయితే పిహెచ్ ఇచ్చాడు. సో పిహెచ్ మనకి 9.25 కాబట్టి పిఓహెచ్ ఏమవుతుంది, 14 మైనస్ 9.25 4.75 అవుతుంది. సో మన దగ్గర పిఓహెచ్ ఉంది, అలాగే మన దగ్గర డేటా పీకేబీ లేదు, అదే మనం క్యాలిక్యులేట్ చేయాలి. సో ఆబ్వియస్లీ బఫర్ సొల్యూషన్ కాబట్టి ఏం చేస్తారంటే పిఓహెచ్ ఇస్ ఈక్వల్ టు పీకేబీ ప్లస్ లాగ్ ఆఫ్ సాల్ట్ కాన్సన్ట్రేషన్ బై బేస్ కాన్సన్ట్రేషన్. మళ్ళీ డేటాకి వెళ్దాం ఒకసారి. NH4 ప్లస్ NH4OH ప్లస్ NH4Cl కాబట్టి
సో మీకు ఇక్కడ NH4OH వీక్ బేస్ కాబట్టి ఆ బేసిక్ బఫర్ అనుకున్నాను. అయితే సాల్ట్ ఇక్కడ బేస్ కాన్సన్ట్రేషన్ ఏమో 0.1 నార్మల్, సాల్ట్ కాన్సన్ట్రేషన్ కూడా 0.1 నార్మల్. మరి రెండు కాన్సన్ట్రేషన్స్ సేమ్ అయితే POH ఈజ్ ఈక్వల్ టు ఏమైపోతుంది, PKB అవుతుంది. బట్ మన దగ్గర PKB వాల్యూ ఆల్రెడీ ఉంది కదా, అది ఎంత, 4.75. సో ఆబ్వియస్లీ ఆన్సర్ ఏమవుతుంది, 4.75 అంటే ఆప్షన్ 2 ఇస్ ది కరెక్ట్ ఆన్సర్ ఫర్ దట్. ఎక్స్క్యూజ్ మీ. తర్వాత ఏమన్నాడు, ఫర్ ద ఫాలోయింగ్ ప్రాసెస్ ద ఎక్స్ప్రెషన్ ఫర్ ద KC ఈస్ Ni ప్లస్ 4CO రివర్సిబుల్ విత్ 2 NiCO4 అన్నాడు. అయితే మనకు తెలుసు కేసీఆర్ కేపీ ఎక్స్ప్రెషన్స్ రాయాలంటే కాన్సన్ట్రేషన్ ఆఫ్ ద ప్రొడక్ట్స్ అపాన్ కాన్సన్ట్రేషన్ ఆఫ్ ద రియాక్టెంట్స్ అంటే NiCO4 హోల్ స్క్వేర్ అపాన్ concentration of Ni into concentration of CO raised to 4. That is it is there solid. సో దీని కాన్సన్ట్రేషన్ మనం తీసుకోవాలి కాబట్టి ఇది ఎక్స్క్లూడ్ చేసేసేయండి, రిమైనింగ్ తీసుకోండి. అదే మనకి ఆప్షన్ 2లో ఉంది. సో ఆప్షన్ 2 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ ఫర్ దట్. అర్థమైందా? ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా కామెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. సో ప్లీజ్ లైక్ ద వీడియో. లైక్ చేస్తే మనకి ఏంటంటే ప్రీమియర్ ఇంకా ఎక్కువ మందికి రీచ్ అయ్యే పాసిబిలిటీ ఉంది. ఓకేనా? K1, K2 ఆర్ ద ఈక్విలిబ్రియం కాన్స్టెంట్స్ ఫర్ ద రియాక్షన్ 1 and 2 అండ్ ద రిలేషన్ బిట్వీన్ K1 and K2. అయితే రెండు రియాక్షన్స్ ఇచ్చాడు. H2 ప్లస్ I రివర్సిబుల్ విత్ 2HA అన్నాడు. దాన్ని 2తో డివైడ్ చేశాడు. చూడండి, 2తో డివైడ్ చేసి మళ్ళీ రివర్స్ చేసేసాడు. 2తో డివైడ్ చేసి రివర్స్ చేశాడు. రివర్స్ చేస్తే ఏమవుతుంది, 1/K అవుతుంది. 2తో డివైడ్ చేశాడు కాబట్టి K పవర్ n అవ్వాలి. అంటే K1 ఈజ్ ఈక్వల్ టు 1/K2 స్క్వేర్ అవ్వాలి. ఇక్కడ మీకు అర్థమైందా? ఫస్ట్ ఈక్వేషన్ని సెకండ్ ఈక్వేషన్ కంపేర్ చేస్తే ఫస్ట్ ఈక్వేషన్ అనేది డివైడ్ బై 2 చేశాడు. డివైడ్ బై 2 చేసేటప్పుడు న్యూ ఈక్విలిబ్రియం కాన్స్టెంట్ ఏదైనా విచ్ ఇస్ ఈక్వల్ టు K పవర్ n. అక్కడ n అనేది 2తో డివైడ్ చేశాడు కాబట్టి K ప్రైమ్ ఈజ్ ఈక్వల్ టు K స్క్వేర్. బట్ ఇప్పుడు ఏంటంటే ఈక్వేషన్ రివర్స్ చేస్తాడు కాబట్టి 1/K స్క్వేర్ అవుతుంది అంటున్నాను. వాడు K1 K2 అనుకున్నాడు, మనం K ప్రైమ్ అనుకున్నాం, అంతేనా? సో ఆప్షన్ 4 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఇప్పుడు దాంట్లోనే ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ చూద్దాం. ఎసిడిటీ ఆఫ్ BF3 కెన్ బి ఎక్స్ప్లెయిన్డ్ ఆన్ ద బేసిస్ ఆఫ్ డాష్ థియరీ ఆఫ్ యాసిడ్స్ అండ్ బేసిస్. జనరల్గా బోరాన్ ట్రైఫ్లోర్ అనేది ఇట్ ఈస్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ లూయిస్ యాసిడ్ డ్యూ టు ద ప్రెజెన్స్ ఆఫ్ వేకెంట్ ఆర్బిటాల్స్. వేకెంట్ ఆర్బిటాల్స్ ఉండటం వల్ల ఎలక్ట్రాన్ పేరుని యాక్సెప్ట్ చేసుకోగలదు. ఏ ఎలక్ట్రాన్ పేరు యాక్సెప్టార్ అయినా అది లూయిస్ యాసిడ్ అవుతుంది. సో అది లూయిస్ యాసిడ్ బేస్ థియరీ. నేచర్ ఆఫ్ యాక్వియస్ సొల్యూషన్ ఆఫ్ అమోనియం క్లోరైడ్ ఇందాకే చెప్పాను. అమోనియం క్లోరైడ్ ఈజ్ అ సాల్ట్ ఆఫ్ NH4OH ప్లస్ HCl. అంటే ది సాల్ట్ ఆఫ్ వీక్ బేస్ ప్లస్ స్ట్రాంగ్ యాసిడ్. వీక్ బేస్ ప్లస్ స్ట్రాంగ్ యాసిడ్ ఎప్పుడు కూడా ఏమవుతుంది, ఎసిడిక్ అవుతుంది. సో ఆన్సర్ ఏమవుతుంది, ఎసిడిక్ అన్నమాట. నెక్స్ట్ KP ఫర్ ద ఫాలోయింగ్ ఈక్వేషన్ అంటే KP ఎక్స్ప్రెషన్ రాయమంటున్నాడు. ఇది సాలిడ్, KP ఎక్స్ప్రెషన్కి సాలిడ్ తీసుకోము, ఇది సాలిడ్ తీసుకోము, ఓన్లీ గ్యాసే. సో KP ఈజ్ ఈక్వల్ టు పార్షియల్ ప్రెజర్ ఆఫ్ CO2 అంతే. మొలారిటీ ఆఫ్ ప్యూర్ వాటర్. ప్యూర్ వాటర్ అనేది మొలారిటీ ఎంత అవుతుంది, 55.55 మోలార్. ఎందుకంటే మనకి మొలారిటీ ఆఫ్ ద ప్యూర్ వాటర్ అన్నాం అనుకోండి, వెయిట్ ఎంత, 1000 grams తీసుకుంటాం. డెన్సిటీ అనేది 1 g/ml. మోలార్ మాస్ 18 తీసుకుంటాము పర్ 1 లీటర్ సొల్యూషన్. సో ఆబ్వియస్లీ 55.55 వస్తుంది. అంటే మొలారిటీ ఈజ్ ఈక్వల్ టు వెయిట్ బై మాలిక్యులర్ వెయిట్ ఇంటూ 1/V. నేను డెన్సిటీ అనేది 1 g/1 ml తీసుకుంటున్నాను. 1 ml అంటే 1 gram, మరి 1000 ml అంటే 1000 grams. కాబట్టి వెయిట్ అనేది 1000 తీసుకున్నాను, మాలిక్యులర్ వెయిట్ 18 తీసుకున్నాను. మరి 1000 ml అంటే 1 లీటర్ కాబట్టి ఇంటూ 1/1. సో 1000/18 ఏమైంది, 55.5 అయింది. నెక్స్ట్ ఏంటంటే ఇఫ్ KC ఈజ్ ఇన్ ద రేంజ్ ఆఫ్ డాష్ అప్రిషియబుల్ కాన్సన్ట్రేషన్ ఆఫ్ బోత్ రియాక్టెంట్స్ అండ్ ప్రొడక్ట్స్ ఆర్ ప్రెజెంట్. సో మనకి ఎప్పుడైనా కాన్సన్ట్రేషన్ ఆఫ్ ద రియాక్టెంట్స్ అండ్ ప్రొడక్ట్స్ అనేది కన్సిడరబుల్ అమౌంట్స్లో రావాలి అంటే కంపల్సరీగా KC అనేది ఇట్ షుడ్ బి ఇన్ ద రేంజ్ ఆఫ్ 10⁻³ నుంచి 10⁻³ ఉండాలి. 10⁻³ కన్నా తక్కువ అనుకోండి రియాక్షన్ ప్రొసీడ్ అవ్వదు. 10⁻³ కన్నా ఎక్కువ ఉంది అనుకోండి ప్రొడక్ట్ కాన్సన్ట్రేషన్ పెరిగిపోతుంది. ఓకేనా? నెక్స్ట్ వన్ వర్డ్ ఆన్సర్ క్వశ్చన్స్ చూస్తే వాట్ ఈస్ బ్రాన్స్టెడ్ బేస్? బ్రాన్స్టెడ్ బేస్ ఏదైనా కూడా విచ్ యాక్సెప్ట్స్ అ ప్రోటాన్. ప్రోటాన్ యాక్సెప్టార్ని బ్రాన్స్టెడ్ బేస్ అంటారు, ప్రోటాన్ డోనార్ని బ్రాన్స్టెడ్ యాసిడ్ అంటారు. సింపుల్గా ప్రోటాన్ యాక్సెప్టార్. వాట్ ఈస్ అ లూయిస్ యాసిడ్? అ సబ్స్టాన్స్ విచ్ కెన్ యాక్సెప్ట్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్. ఎలక్ట్రాన్ పేర్ యాక్సెప్టార్ని మనం లూయిస్ యాసిడ్ అంటాం.
right? What is the value of kW at 25 degrees Celsius? It is 1.008. ఎగ్జాక్ట్గా అది రాస్తే 1.008 into 10 power minus 14 mole square per liter square. ఓకేనా? What is conjugate acid base pair? A conjugate acid base pair is such a pair which differ by single H plus ion. ఒక సింగిల్ H plus ion డిఫర్తో ఉంటే, అంటే ఫర్ సపోజ్ నేను HNO3 తీసుకున్నానండి. HNO3 అనేది ఎలా డిసోసియేట్ అవుతుంది? H ప్లస్ అండ్ NO3 మైనస్ గా అవుతుంది. ఇది HNO3 అనేది ఏమైంది? యాసిడ్. అంటే NO3 మైనస్ ఏమైంది? బేస్. బట్ ఇది ఏంటిది? కాంజుగేట్ బేస్. మరి కాంజుగేట్ బేస్ NO3 మైనస్ HNO3 డిఫర్ బై సింగిల్ H ప్లస్ అయాన్. అండ్ HNO3 అండ్ NO3 మైనస్ బోత్ దే కెన్ ఫార్మ్ కాంజుగేట్ యాసిడ్ బేస్ పేర్. ఓకేనా? నెక్స్ట్, ఫోర్త్ వన్ ఇస్ డన్. Write the relation between Gibbs free energy and equilibrium constant. Gibbs free energy ki equilibrium constant ki relation రాయమన్నాడు, which is nothing but delta G naught is equal to minus RT ln K. నేను లాన్ ఫార్మ్ లాగరిథం ఫార్ములకు మార్చిస్తే minus 2.303 RT log base form of 10K. ఇది మనకి ఎక్స్ప్రెషన్ దేనిది? గిబ్స్ ఫ్రీ ఎనర్జీది ఈక్విలిబ్రియం కాన్స్టెంట్. అర్థమైంది అనుకుంటా. సో వన్ వర్డ్ ఆన్సర్ కంప్లీట్ చేసాము, ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ కంప్లీట్ చేసాము, మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ కూడా ఈక్విలిబ్రియం నుంచి మనం కంప్లీట్ చేసాము. అయితే ఈక్విలిబ్రియంలో దాంట్లో బోత్ మీన్స్ కెమికల్ ఈక్విలిబ్రియం అలాగే అయానిక్ ఈక్విలిబ్రియం రెండు కూడా వస్తాయి. ఓకేనా? నెక్స్ట్ పార్ట్ మనకు వచ్చి థెర్మోడైనమిక్స్. ఓకేనా? సో ఈక్విలిబ్రియం చాప్టర్ అయితే కంప్లీట్ అయింది. దాని తర్వాత మనం థెర్మోడైనమిక్స్ అయితే కంటిన్యూ చేస్తున్నాం. రైట్, థెర్మోడైనమిక్స్ మనం కంటిన్యూ చేస్తే, థెర్మోడైనమిక్స్లో మీకు ఆల్రెడీ 4 మార్క్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అనేవి చెప్పున్నాము. ఆల్రెడీ మీకు తెలుసు థెర్మోడైనమిక్స్ నుంచి కంపల్సరీగా 4 మార్క్ క్వశ్చన్స్ 2 వస్తాయి, రైట్? సో వాటిలో కూడా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఏంటని కూడా మనం చెప్పాము. మన వీడియో కానీ ప్రాపర్గా ఫాలో అయితే, ఐ మీన్ మన ఛానల్ కానీ ప్రాపర్గా ఫాలో అయితే, సో మీకు డెఫినెట్గా అది అర్థం అవుతుంది. ఒకసారి అక్కడ కూడా వెళ్ళి చూడండి. ఓకేనా? సో దీంట్లో ఫస్ట్ క్వశ్చన్ చూడండి. అకార్డింగ్ టు థర్డ్ లా ఆఫ్ థెర్మోడైనమిక్స్, which one of the following quantities for a perfectly crystalline solid is zero at absolute zero? Entropy of a perfectly crystalline solid is zero according to thermodynamics. Entropy అనేది randomness, measure of the randomness. ఆ పర్టికులర్ టెంపరేచర్ దగ్గర randomness అనేది, మూమెంట్ అనేది ఏమీ ఉండదు. సో డిగ్రీ ఆఫ్ randomness ఏమి ఉండదు కాబట్టి ఎంట్రోపీ ఆఫ్ ఎ పర్ఫెక్ట్ క్రిస్టలైన్ సాలిడ్ అనేది జీరో అకార్డింగ్ టు థర్డ్ లా ఆఫ్ థెర్మోడైనమిక్స్. సో ఆప్షన్ 2 ఈస్ ది కరెక్ట్ ఆన్సర్. కొంత థెర్మోడైనమిక్స్లో ఏంటంటే న్యూమరికల్స్ ఉంటాయి, కొంత టైం తీసుకుంటుంది, బట్ నిదానంగా వినండి. సో జనరల్గా ఏంటంటే మనం ఎప్పుడు కూడా అన్నెసెసరీ కంటెంట్ ఇవ్వమని మీకు తెలుసు. సో ప్రాపర్గా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు వింటే మీకు క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ ఏమున్నాయని ఒక ఐడియా వస్తుంది, రైట్? అందులోనూ సార్ మాకు కొంత పాస్ పర్సంటేజ్ ఎంత కావాలి, ఇవే క్వశ్చన్స్ వస్తే చదువుకుంటే చాలు, ఇన్ని 10 క్వశ్చన్స్ 20 క్వశ్చన్స్ వాల్యూమ్లో చదవలేము అనుకున్న వాళ్ళకి సో నేను కొంత సెట్ ఆఫ్ క్వశ్చన్స్ కూడా ఇస్తాను. మీరు ఫాలో అవుతూ ఉండండి లైవ్ ప్రీమియర్స్. సో ఆ ప్రాపర్ ప్రీమియర్స్ కానీ ఫాలో అవుతూ ఉంటే 2-3 డేస్లో అవి కూడా ప్లాన్ చేసి మీకు ఇస్తాను. నెక్స్ట్, హీట్ ఆఫ్ కంబషన్ ఆఫ్ కార్బన్ ఈజ్ -393.5 kJ per mole. The enthalpy changes in the formation of 35.2 gram of CO2 from carbon and oxygen gases అన్నాడు. సో వాడు హీట్ ఆఫ్ కంబషన్ ఆఫ్ కార్బన్ ఇచ్చాడు. అయితే ఎంథాల్పీ చేంజెస్ ఇన్ ద ఫార్మేషన్ ఆఫ్ 35.2 grams of CO2 ఫ్రమ్ కార్బన్ అండ్ ఆక్సిజన్. అయితే జనరల్గా కార్బన్ కానీ కంబషన్ జరిగింది అనుకో, C+O2 ఎక్స్క్యూజ్ మీ అండి, CO2 ఇది ఎన్ని గ్రామ్స్ తీసుకుంటాం మనం జనరల్గా? C+ అంటే ఇది తీసుకునేది CO2 మనకి వచ్చేదంతా 44 grams. ఈ 44 గ్రామ్స్కి మనకి డెల్టా హెచ్ ఎంత అంటే అన్నాడు? -393.5 kJ per mole. అంతేనా? అంటే 44 grams తీసుకుంటే మనకు వచ్చే ఎనర్జీ 393.5 kJ అండి. అలాంటిది వాడేమంటాడు? 35.2 grams తీసుకోండి, అంతేనా? 35.2 grams తీసుకోండి, ఎంత వస్తుంది అంటున్నాడు. సో దాన్ని మనం ఎక్స్ అనుకుంటే, సో 393.5 అంటే ఇట్స్ మైనస్ హీట్ ఈజ్ రిలీజ్డ్ కదా ఇంటూ 35.2 అపాన్ 44. సో విచ్ ఇస్ గోయింగ్ టు బి హౌ మచ్ అంటే
314.8. సో అప్రాక్సిమేట్లీ తీసుకుంటే 315 కిలోజూల్, అప్రాక్సిమేట్గా 315 కిలోజూల్. అంటే ఆప్షన్ 2 ఇస్ ది కరెక్ట్ ఆన్సర్ ఫర్ దట్. అర్థమవుతుందండి? రైట్. నెక్స్ట్, ఫర్ ద రియాక్షన్ N2 + 3H2 రివర్సిబుల్ విత్ 2NH3 అన్నాడు. ఈ క్వశ్చన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. డెల్టా హెచ్ అండ్ డెల్టా యూ బేస్డ్ క్వశ్చన్స్ అనేవి చాలా చాలా ఇంపార్టెంట్. మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను, డెల్టా హెచ్ అండ్ డెల్టా యూ బేస్డ్ క్వశ్చన్స్ అనేవి చాలా చాలా ఇంపార్టెంట్. రైట్. కంపల్సరీగా క్వశ్చన్ అనేది మ్యాక్సిమం ప్రాబబిలిటీ చెప్తున్నాను, మ్యాక్సిమం ప్రాబబిలిటీ అనేది డెల్టా హెచ్ అండ్ డెల్టా యూ బేస్డ్ క్వశ్చన్స్ అనేవి వస్తాయి. మ్యాక్సిమం ప్రాబబిలిటీ దానికే 90% ప్రాబబిలిటీ అనేది దానికి ఉంటుంది. థర్మోడైనమిక్స్ నుంచి మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను, 90% ప్రాబబిలిటీ దానికి ఉంటుంది. రైట్. సో వాడిచ్చిన రియాక్షన్ ఏంటో చూద్దాము. N2 + 3H2 రివర్సిబుల్ విత్ 2NH3. సో మనం ఫస్ట్ డెల్టా ఎన్ కనుక్కోవాలి. నెంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ ప్రొడక్ట్స్ 2 - 4. నెంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ ప్రొడక్ట్స్ మైనస్ రియాక్ట్ అంటే డెల్టా ఎన్, ఇది -2. రిలేషన్ ఏంటి? డెల్టా హెచ్ ఈజ్ ఈక్వల్ టు డెల్టా యూ ప్లస్ డెల్టా ఎన్జిఆర్టీ. అయితే డెల్టా యూ మైనస్ డెల్టా ఎన్ ఎంత? 2RT. అంటే డెల్టా యూ - 2RT అనేది ఆప్షన్ 2లో ఉంది. సో ఆప్షన్ 2 ఈస్ ది కరెక్ట్ ఆన్సర్ ఫర్ దట్. అర్థమవుతుందా? ఇది థర్డ్ క్వశ్చన్. ఓకే. Now let us move on to the fourth question. Which amongst the following options is the correct relation between change in enthalpy and change in internal energy? థర్డ్ క్వశ్చన్కి కంటిన్యూషన్ లాగా ఉంటుంది. అంటే ఫోర్త్ క్వశ్చన్ అనేది మనకి ఇనీషియల్ అయితే, థర్డ్ క్వశ్చన్ కంటిన్యూషన్ అనమాట. డెల్టా హెచ్ ఈజ్ ఈక్వల్ టు డెల్టా యూ ప్లస్ డెల్టా ఎన్జిఆర్టీ ఇప్పుడే చెప్పాము, అదే ఫస్ట్ ఆప్షన్. థర్మోడైనమిక్ స్టేట్ ఫంక్షన్ ఈజ్ అ క్వాంటిటీ విచ్ ఈజ్ యూజ్డ్ టు యాక్చువల్లీ, రైట్. సో వాట్ is used to determine heat changes అన్నాడు. whose value is independent of path, who used to determine pressure volume work, PV work, whose value depends on temperature only అన్నాడు. State function is the function which depends on initial and final state, not on the path. So independent of the path. So option 2 is the correct answer for that. For the process to occur under adiabatic conditions, correct condition, Q is equal to 0. Adiabatic process ఎక్కడైనా కూడా Q is equal to 0. Enthalpies of all elements in their standard states 0. కన్వెన్షనల్ గా స్టాండర్డ్ స్టేట్స్ లో ఉన్న ఏ ఎలిమెంటల్ ఫామ్ కైనా మనం ఏంటంటే ఎంథాల్పీస్ ఆఫ్ ఫార్మేషన్ కానీ లేకపోతే ఎనీ ఎంథాల్పీస్ అనేవి 0 గానే తీసుకుంటాం. ఎక్స్క్యూజ్ మీ అండి, అగైన్ సారీ. నౌ ఇక్కడ ఒక క్వశ్చన్ ఇచ్చాడు, 8th క్వశ్చన్. ఎంథాల్పీ ఆఫ్ కంబషన్ ఆఫ్ మీథేన్, గ్రాఫైట్, అంటే గ్రాఫైట్ అంటే కార్బన్, dihydrogen H2, CH4 methane, -890.3, -393.5, -285.8 kilojoule per mole respectively. Enthalpy of formation of CH2, enthalpy of formation of CH2. అయితే ప్రతి అంటే మీథేన్కి కానీ కార్బన్కి కానీ హైడ్రోజన్కి కానీ కంబషన్స్ ఇచ్చాడండి. అంటే మీథేన్ కంబషన్ అన్నాం అనుకోండి, CH4 + O2 giving rise to CO2 + 2H2. సరిపోయిందండి, బ్యాలెన్స్ అయిందా? అంటే C + O2 కార్బన్ గ్రాఫైట్ ఫామ్లో ఉంది, మనకి CO2 అని రాసుకుంటాము. అలాగే H2 + half O2 గివింగ్ రైస్ టు H2O. దీని రెస్పెక్టివ్ ఎంథాల్పీ ఆఫ్ కంబషన్స్ ఇచ్చాడు, ఇదేమో -285.8 కిలోజూల్ పర్ మోల్, అంతేనా? -285.8 కిలోజూల్ పర్ మోల్. రైట్. ఇంకోటి ఏంటది? C + O2, ఇందాక రాసాం కాదు, -393.5 కిలోజూల్ పర్ మోల్. అండ్ ఇక్కడికి వచ్చేసరికి -890.3 కిలోజూల్ పర్ మోల్. ఓకే, సరిపోయిందా? అయితే మనకి కావాల్సింది జనరల్గా మనకి కావాల్సిన ఏంటి ప్రాపర్గా చూడండి. ఏమన్నాడు? ఎంథాల్పీ ఆఫ్ ఫార్మేషన్ ఆఫ్ CH4. CH4 అనేది ఎంథాల్పీ ఆఫ్ ఫార్మేషన్ అన్నాడు కాబట్టి ఇట్ షుడ్ బి ఫార్మ్డ్ ఫ్రమ్ రెస్పెక్టివ్ ఎలిమెంట్స్. CH4 గ్యాస్, ఇది ఎంథాల్పీ ఆఫ్ ఫార్మేషన్, ఈ పర్టికులర్ రియాక్షన్ కావాలి.
ఏం చేస్తే మనకు ఆ రియాక్షన్ వస్తుంది. ఈ 3 ఈక్వేషన్స్ని మనం ఏం చేస్తే ఈ ఈక్వేషన్ వస్తుందని చూసుకోవాలి. అయితే దీన్ని ఈక్వేషన్ నెంబర్ 1 అనుకుంటాను, ఈక్వేషన్ నెంబర్ 2 అనుకుంటాను, ఈక్వేషన్ నెంబర్ 3 అనుకుంటాను. సో ఫస్ట్ ఏం చేద్దామంటే ఈక్వేషన్ 1ని రివర్స్ చేయి. ఈక్వేషన్ 1ని రివర్స్ చేయి. అలాగే ఈక్వేషన్ 3ని మల్టిప్లై విత్ 2. అంటే ఈ పర్టికులర్ ఈక్వేషన్ 3ని 2తో మల్టిప్లై చేయి. దీన్నేమో రివర్స్ చేయి. రివర్స్ చేసి అన్ని ఈక్వేషన్స్ని యాడ్ చేయి. మొత్తం ఈక్వేషన్స్ని కానీ యాడ్ చేస్తే దెన్ వీఆర్ గోయింగ్ టు గెట్ దిస్ పర్టికులర్ ఈక్వేషన్ C+2H2 గివింగ్ రైజ్ టు CH4. సేమ్ అదే నువ్వేం చేయాలి, మళ్ళీ ఎంథాల్పీస్కి కూడా చేయాలి. అర్థమవుతుందా? ఎంథాల్పీస్కి కూడా చేస్తేనే నీకు ఆ ఈక్వేషన్ వస్తుంది. అర్థమవుతుందా? మొత్తం నువ్వంతా చేసి ఎంథాల్పీస్కి కూడా చేయాలి. ఈక్వేషన్ 1 రివర్స్ చేసావనుకో -890.3 ఏమైపోద్ది, +890 అయిపోద్ది. అయితే ఈక్వేషన్ 3ని 2తో మల్టిప్లై చేసావు అంటే 2 × -285.8 సారీ. మొత్తం ఈక్వేషన్స్ యాడ్ చేస్తే యూ విల్ బి గెట్టింగ్ ΔHF ఈజ్ ఈక్వల్ టు అరౌండ్ 74.8. అరౌండ్ 74.8 వస్తుంది. సో అది ఆప్షన్ 3లో ఉంది. సో మైనస్ కదా, సారీ, ఆప్షన్ 1లో ఉంది, -74.8 kJ/mol. ఓకే, నెక్స్ట్ 9th క్వశ్చన్ చూడండి. రియాక్షన్ A + B గివింగ్ రైజ్ టు C + D + Q అన్నాడు is found to have a positive entropy change. The reaction will be. ఎంట్రోపీ చేంజ్ అనేది పాజిటివ్ అనుకోండి అంటే ర్యాండమ్నెస్ పెరుగుతుంది. ర్యాండమ్నెస్ పెరుగుతుందంటే అది ఏ టెంపరేచర్ దగ్గరైనా అవుతుంది. ఎందుకంటే ర్యాండమ్నెస్ పెరుగుతుందంటే ఇట్ ఈస్ అ సైన్ ఆఫ్ స్పాంటేనియస్ ప్రాసెస్ స్పాంటేనియస్ కాబట్టి ఏ టెంపరేచర్ అయినా తీసుకోవచ్చు. పాసిబుల్ ఎట్ ఎనీ టెంపరేచర్. Which of the following are not state functions? Heat and work both are path functions. Okay, next. Gibbs energy change delta G at constant temperature is equal to delta G is equal to delta H minus T delta S. Direct formula. Option 4 is the correct answer. For the reaction 2Cl giving rise to Cl2. ఇక్కడ మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే 2Cl giving rise to Cl2. ఈ గ్యాసియస్ స్టేట్ మనకి ఇంపార్టెంట్. ఇక్కడ 2 moles ఆఫ్ గ్యాసెస్ ఆటమ్ ఉంది, 1 mole అయిపోయింది మాలిక్యూల్గా. నెంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ గ్యాసెస్ అనేవి తగ్గినాయి. నెంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ గ్యాసెస్ సబ్స్టాన్స్ తగ్గినాయి కాబట్టి ఎంట్రోపీ కూడా తగ్గాలి. సో డెల్టా ఎస్ అనేది ఏమయ్యాలి, <0 అవ్వాలి. ఓకే, <0 అవ్వదు కాబట్టి 2,4 రూల్ అవుట్ చేసేసేయండి, రిమూవ్ చేసేసేయండి. 2 moles ఆఫ్ క్లోరిన్ Cl కంబైన్ అయితే ఏమొచ్చింది, Cl2 వచ్చింది. అంటే క్లోరిన్కి మధ్యలో బాండ్ ఫామ్ అయింది. ఒక కొత్త బాండ్ ఫామ్ అయితే ఇప్పుడు కూడా ఎనర్జీ రిలీజ్ అవుతుంది. ఎనర్జీ రిలీజ్ అవుతుందంటే డెల్టా హెచ్ ఏమవ్వాలి, నెగిటివ్ అవ్వాలి. అంటే డెల్టా హెచ్ <0 అంటే ఆప్షన్ 3 అవ్వాలి. అర్థమైందా? విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈస్ నాట్ అన్ ఎక్స్టెన్సివ్ ప్రాపర్టీ. ఎక్స్టెన్సివ్ ప్రాపర్టీ అంటే ఇట్ ఈస్ ఎక్స్టెన్సివ్ ప్రాపర్టీ ఇట్ డిపెండ్స్ ఆన్ మాస్. ఆర్ డిపెండ్స్ ఆన్ క్వాంటిటీ ఆఫ్ మ్యాటర్. ఏ ప్రాపర్టీ డిపెండ్స్ ఆన్ క్వాంటిటీ ఆఫ్ మ్యాటర్? అక్కడ టెంపరేచర్ అనేది డిపెండ్స్ ఆన్ క్వాంటిటీ ఆఫ్ మ్యాటర్. ఇంటెన్సివ్ ప్రాపర్టీ అంటే ఇండిపెండెంట్ ఆఫ్ క్వాంటిటీ ఆఫ్ మ్యాటర్. కరెక్ట్ థర్మోడైనమిక్ కండిషన్స్ ఫర్ స్పాంటేనియస్ రియాక్షన్ అట్ ఆల్ టెంపరేచర్స్ డెల్టా ఎస్ పాజిటివ్ అవ్వాలి, డెల్టా హెచ్ అయితే నెగిటివ్ అవ్వాలి. సో అదే స్పాంటేనియస్ కండిషన్. అప్పుడే డెల్టా జీ నెగిటివ్ అవుతుంది. డెల్టా జీ అప్పుడు ఏమవుతుంది, నెగిటివ్ అవుతుంది. నెక్స్ట్, if a process is carried out at constant volume delta V is equal to 0, the correct expression is delta V గాని 0 అయితే మనకి ఏంటంటే ఫార్ములా delta U is equal to Q plus W. మరి delta V 0 అయిపోతే వర్క్ డన్ కూడా ఏమైపోతుంది, 0 అయిపోతుంది. వర్క్ డన్ 0 అయిపోతే delta U is equal to ఏమవుతుంది, ప్లస్ Q. సో ఆబ్వియస్లీ ఆప్షన్ 2 is the answer. వెరీ సింపుల్ అండి, ఫస్ట్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్ క్వశ్చన్ అది. ఓకే, నెక్స్ట్, ఎక్స్క్యూజ్ మీ. Q is equal to W is equal to minus P external of Vf minus Vi is for irreversible which process అన్నాడు. ఇర్రివర్సిబుల్ ఐసోథర్మల్ చేంజ్. ఎందుకన్నామంటే డెల్టా U is equal to Q plus W. ఐసోథర్మల్ ప్రాసెస్కి డెల్టా U 0. మరి డెల్టా U 0 అయితే Q is equal to ఏమవ్వాలంటే -W అవ్వాలిగా. మరి Q is equal to -W, ఆర్ లేదనుకుంటే దీన్ని W is equal to -Q అని రాసుకోవచ్చు. దట్ ఈస్ అప్ టు యూ.
బట్ వీడు ఏమంటాడంటే మైనస్ పి ఎక్స్టర్నల్ ఆఫ్ విఎఫ్ మైనస్ విఐ ఫర్ ఇర్రివర్సిబుల్ డాష్ చేంజ్ అన్నాడు. ఇర్రివర్సిబుల్ డాష్ చేంజ్ అన్నాడు. అంటే క్యూ ఈజ్ ఈక్వల్ టు డబ్ల్యూ అనే ఫామ్ ఎక్స్ప్రెషన్ వచ్చింది కాబట్టి సో మనకి ఆబ్వియస్లీ అక్కడ ఏం తీసుకుంటాము, ఇక్కడ డబ్ల్యూ ఈజ్ ఈక్వల్ టు మైనస్ పి ఎక్స్టర్నల్ ఆఫ్ V2 మైనస్ V1. అంటే ఈ డబ్ల్యూ ప్లేస్లో అది సబ్స్టిట్యూట్ చేశారనుకోండి, V2 మైనస్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ కి, అంటే క్యూ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ప్రెషన్ వచ్చిందిగా, అంటే క్యూ ఈజ్ ఈక్వల్ టు డబ్ల్యూ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ప్రెషన్ వచ్చింది కాబట్టి ఐసోథర్మల్ చేంజ్. నెక్స్ట్ క్యూ ఈజ్ ఈక్వల్ టు మైనస్ డబ్ల్యూ ఎన్ఆర్టీ లాన్ V2 అపాన్ V1 ఫర్ ఐసోథర్మల్ చేంజ్ అన్నాడు. ఓకే, ఫర్ ఐసోథర్మల్ చేంజ్. సో ఫర్ దట్ వాట్ వీ సపోజ్ టు టేక్ ఇట్ ఈస్ ఆల్సో రివర్సిబుల్ ప్రాసెస్. ఇదైతే ఇర్రివర్సిబుల్, రివర్సిబుల్ అయితేనే మనం లాన్ ఫామ్ వాడతాం. ఫర్ అన్ ఐసోలేటెడ్ సిస్టమ్ డెల్టా యూ జీరో ద వాల్యూ ఆఫ్ డెల్టా ఎస్ విల్ బి. ఇక్కడ ఏమన్నాడు, డెల్టా యూ అనేది ఈక్వల్ టు జీరో అన్నాడు. డెల్టా యూ ఈక్వల్ టు జీరో అంటే ఎనర్జీ అనేది ఎక్స్చేంజ్ అవ్వటంలా, ఎనర్జీ ఎక్స్చేంజ్ అవ్వటం లేదు కాబట్టి ఆబ్వియస్లీ అది ఐసోలేటెడ్ సిస్టమ్. ఐసోలేటెడ్ సిస్టమ్కి ఆబ్వియస్లీ డెల్టా ఎస్ ఏం అవ్వాలి, మోర్ దాన్ జీరో, సో పాజిటివ్ అవ్వాలి. ఇన్ డాష్ సిస్టమ్ దేర్ ఇస్ నో ఎక్స్చేంజ్ ఆఫ్ మ్యాటర్ అండ్ ఎనర్జీ అంటే ఐసోలేటెడ్ సిస్టమ్. ఫర్ కెమికల్ రియాక్షన్స్ డాష్ ఈజ్ యూజ్డ్ టు మెజర్ ద వాల్యూ ఆఫ్ హీట్ ఎట్ కాన్స్టెంట్ వాల్యూమ్. హీట్ ఎట్ కాన్స్టెంట్ వాల్యూమ్నే మనం ఏమంటాం, డెల్టా యూ అంటాం. హీట్ ఎట్ కాన్స్టెంట్ ప్రెజర్ డెల్టా హెచ్ అంటాం. డెల్టా యూ మెజర్ చేయాలంటే మనం యూజ్ చేసేది బాంబ్ కెలోరీమీటర్. సో ఆన్సర్ ఈజ్ బాంబ్ కెలోరీమీటర్. ఓకే, నెక్స్ట్ వన్ వర్డ్ ఆన్సర్స్, రైట్. సో కొంచెం లెందీగా ఉంటుంది బట్ తప్పదు, ఎందుకంటే 2 చాప్టర్లు ఒకేసారి ఎక్స్క్యూజ్ మీ 2 చాప్టర్స్ మనం ఒకేసారి డిస్కస్ చేస్తున్నాం కాబట్టి చిన్నగా లెందీ అనిపిస్తుంది. వర్క్ ఈజ్ డన్ బై ద సిస్టమ్ అండ్ అమౌంట్ ఆఫ్ హీట్ ఈస్ సప్లైడ్ టు ద సిస్టమ్. వాట్ టైప్ ఆఫ్ సిస్టమ్ ఇట్ వుడ్ బి? వర్క్ ఈజ్ డన్ బై ద సిస్టమ్, క్యూ అమౌంట్ ఆఫ్ హీట్ అనేది సప్లై చేస్తున్నాం. సో అలాంటి సిస్టమ్ ఏంటి, క్లోజ్డ్ సిస్టమ్. అసలు జనరల్గా అక్కడ క్లోజ్డ్ సిస్టమ్ అంటే ఏంటి? ఓకే, క్లోజ్డ్ సిస్టమ్ అంటే దెర్ ఇస్ నో ఎక్స్చేంజ్ ఆఫ్ మ్యాటర్ బట్ దెర్ ఈస్ ఎక్స్చేంజ్ ఆఫ్ ఎనర్జీ. అంటే క్యూ సప్లై అవుతుంది, రైట్, క్యూ అనేది సప్లై అవుతుంది. సో దెర్ ఈస్ నో ఎక్స్చేంజ్ ఆఫ్ మ్యాటర్ బట్ ఎక్స్చేంజ్ ఆఫ్ ఎనర్జీ ఇస్ పాసిబుల్ బిట్వీన్ సిస్టమ్ అండ్ సరౌండింగ్స్. అదే మనకి క్లోజ్డ్ సిస్టమ్ అనమాట. ద సిస్టమ్ లూజెస్ క్యూ అమౌంట్ ఆఫ్ హీట్ త్రూ system loses Q amount of heat though no work is done on the system. What type of wall does the system have? మనం హీట్ సప్లై చేస్తున్నా అంటే హీట్ లాస్ అయిపోతున్నా కూడా, హీట్ అనేది బయటికి వెళ్తున్నా కూడా వర్క్ అనేది జరగట్లా అంటే అది ఏమవుతుంది, థర్మల్లీ కండక్టింగ్ వాల్ అవుతుంది. అంటే హీట్ సప్లై జరుగుతుంది, వర్క్ జరగట్లా. వాట్ ఈస్ ద వర్క్ డన్ ఇన్ ద ఫ్రీ ఎక్స్పాన్షన్ ఆఫ్ అన్ ఐడియల్ గ్యాస్ ఫర్ రివర్సిబుల్ అండ్ ఇర్రివర్సిబుల్ ప్రాసెస్? ఫ్రీ ఎక్స్పాన్షన్ అంటే ఎక్స్పాన్షన్ ఆఫ్ అ గ్యాస్ ఇన్ వాక్యూమ్. వాక్యూమ్లో ప్రెజర్ జీరో, వర్క్ డన్ జీరో, నో వర్క్. ఇన్ ఐసోథర్మల్ రివర్సిబుల్ చేంజ్ ఆఫ్ అన్ ఐడియల్ గ్యాస్ వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ క్యూ? సో ఐసోథర్మల్ రివర్సిబుల్ చేంజ్ అంటే, రివర్సిబుల్ అన్నామంటే లాగరిథం ఫామ్ వాడతాం. దానికి ఎక్స్ప్రెషన్ క్యూ ఈజ్ ఈక్వల్ టు 2.303 ఎన్ఆర్టీ లాగ్ V2 అపాన్ V1 ఆర్ VF మైనస్ VA రాసుకున్న మీ ఇష్టమే. ఫర్ అన్ అడియాబాటిక్ చేంజ్ ఇన్ అన్ ఐడియల్ గ్యాస్ వాట్ ఈస్ ద రిలేషన్షిప్ బిట్వీన్ డెల్టా యూ అండ్ డబ్ల్యూ? అంటే డెల్టా యూ ఈజ్ ఈక్వల్ టు క్యూ ప్లస్ డబ్ల్యూ కదండి. క్యూ ఏమవుతుంది, జీరో కదా అడియాబాటిక్ ప్రాసెస్ అంటే. క్యూ జీరో అయిపోతే డెల్టా యూ ఏమైపోవాలి, డబ్ల్యూ అయిపోవాలి. డెల్టా యూ మస్ట్ బి ఈక్వల్ టు డబ్ల్యూ. సో ఆబ్వియస్లీ డెల్టా యూ ఈజ్ ఈక్వల్ టు డబ్ల్యూ అవుతుంది. హోప్ ఇట్ ఈస్ క్లియర్. ఇవి మనకి థర్మోడైనమిక్స్లో ఉన్న 1 మార్క్ క్వశ్చన్స్. మీకు అందరికీ అర్థమై అనుకుంటున్నా. థర్మోడైనమిక్స్ ఈక్విలిబ్రియంలో ఉన్న 1 మార్క్ క్వశ్చన్స్ అనేవి ప్రాపర్గా మనం డిస్కస్ చేసాం. విత్ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ ఎక్స్ప్లెనేషన్తో పాటు మనం డిస్కస్ చేసాం, రైట్, విత్ ఎక్స్ప్లెనేషన్తో పాటు ఇచ్చాం. సో ఈ థర్మోడైనమిక్స్ ఆల్మోస్ట్ ఇదంతా ఒక 40 minutes తీసుకుంటుంది. సో ఈ థర్మోడైనమిక్స్, ఈక్విలిబ్రియం అంటే ఫిజికల్ కెమిస్ట్రీ, ఇనార్గానిక్ కెమిస్ట్రీ మొత్తం మనం ఆల్మోస్ట్ కంప్లీట్ చేసాం. ఇంకా మనకి ఆర్గానిక్, రెడాక్స్ కూడా ఉంది. అది నెక్స్ట్ ప్రీమియర్లో మనం కంటిన్యూ చేస్తాం. ఓకేనా, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. సో అంటే ఒకే అటాచ్డ్లో అయితే ఇంట్రెస్ట్ పోతుందని చెప్పేసి పార్ట్ వైజ్గా చేస్తున్నాను. మొత్తం అన్ని వీడియోలు కవర్ చేస్తాను. ఓకేనా, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. సైనింగ్ ఆఫ్.